అన్ని రంగాల్లో మహిళలు పురుషులతో సమానంగా జీవిస్తున్నారు అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యమేనని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ విక్టర్ ప్రసాద్ అన్నారు. అంబేద్కర్ను ప్రతి ఒక్కరూ ఆచరణలోకి తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒంగోలు అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ వాదుల సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు వ్యవహరించారు. అంబేద్కర్ వాదులుగా సమాజం మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాటలు వేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కరేనని, అలాంటి వారిని గుర్తుంచుకుంటూ అంబేద్కర్ వాదులందరూ ఐక్యంగా ఉండటం ఎంతో అభినందనీయమని చెప్పారు. సభా కార్యక్రమానికి ముందు కబడ్డీపాలెం నుండి హెచ్ఎం కాలేజీ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ట్రంక్ రోడ్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుబ్బారావు, దళిత నాయకులు సేవాస్తంభ అధ్యక్షుడు కందులు నాగేశ్వరరావు, దళిత రైట్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ టి అశోక్, కంకణాల ఆంజనేయులు, దారా అంజయ్య, విశ్రాంత డిప్యూటీ కమిషనర్ సదానందం, మధుసూదన్ రావు, అయినంపూడి నరసింహారావు, చావలి సురేష్, విద్యార్థి జేఏసీ నాయకుడు పైనం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈ రోజున ఒంగోలు పట్టణానికి రావటానికి కారణం మా నాయకులు ఈ ప్రాంతాల్లో కొన్ని దశాబ్దాలుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి మా తమ్ముడు చప్పిడి వెంగళరావు గారు, అన్న మా ఒంగోలు మీరు రావాలి, మహిళల హక్కుల కోసం అంబేద్కర్ వారసుల మీటింగ్ పెడుతున్నాను, మీరు ముఖ్య అతిథిగా రావాలని మన వెంగళరావు గారు, అదేవిధంగా కంకణాల ఆంజనేయులు గారు, అదేవిధంగా బల్లికొర వెంకట గారు, ఇటువంటి టీం అందరూ వచ్చి భరత్ సురేష్ వీళ్ళందరూ కలిసి నన్ను వచ్చి అనేకసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అందువలన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చాను. ఇక్కడ అనేక మంది వందలాది మహిళలు వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏంటో తెలుసుకున్నారు. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పారు, ఈ దేశంలో రెండు రకాల బానిసలు ఉన్నారు. ఒకళ్ళు అన్టచబుల్స్ అయితే రెండో బానిస ఏ కులంలో పుట్టిన స్త్రీ మాత్రం బానిసగానే చూస్తున్నారు ఈ మనువాద శక్తులు. ఈ రెండు రకాల బానిసల విముక్తి కోసం నేను పోరాటం చేస్తానని అంబేద్కర్ చెప్పి మరి స్త్రీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ భారత రాజ్యాంగంలో స్త్రీలకు అనేక హక్కులు కల్పించడం జరిగింది. మనం ప్రియంబుల్ చూసుకున్నట్టయితే జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ, ఈ 4 అంటే సమన్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, ఈ 4 అంశాల మీద ఈ దేశంలో స్త్రీలకి అన్ని హక్కులు కల్పించినటువంటి మహోన్నతమైన స్త్రీ పక్షపాతి బాబాసాహెబ్ అంబేద్కర్. గతంలో మనువాదుల పేరున స్త్రీల హక్కులు హరించబడ్డాయి. వాళ్ళకి స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, భూమి మీద వాటా లేదు, చదువుకునే హక్కు లేదు, ఉద్యోగం చేసిన హక్కు లేదు, రాజకీయంలో పాల్గొనే హక్కు లేదు. కానీ భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ స్త్రీల పట్ల మరి గ్రంథాలు, పురాణాలు అని చెప్పి విధించినటువంటి ఆంక్షలు ఎన్నో విముక్తి చేసి ఈరోజు స్త్రీ, భారతదేశంలో ఉన్న స్త్రీ ఈ దేశంలోనే, ఉదాహరణకి మన ఒంగోలులో ఉన్న ఒక ఆడపిల్ల అమెరికాలో చదువుకునే విధంగా, ఇంగ్లాండ్లో చదువుకునే విధంగా, ఉద్యోగాలు చేసే విధంగా, ఆస్తులు సంపాదించుకునే విధంగా, రాజకీయాల్లో పాల్గొనే విధంగా, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యే విధంగా, అదేవిధంగా క్లర్క్ నుండి కలెక్టర్ అయ్యే వరకు, కానిస్టేబుల్ నుండి ఎస్పీ అయ్యే వరకు ఈ అన్ని హక్కులు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే. ఈ దేశంలో స్త్రీలు ఎవరైనా పూజించాలంటే ముందు అంబేద్కర్ గారిని పూజించాలి. ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా స్త్రీ అనే మహిళ పొద్దున్న లేచిన కాండి నిద్రపోయే వరకు, పుట్టిన కాండి చనిపోయే వరకు అనేక హక్కులు అనుభవిస్తుందంటే ఆ హక్కులన్నీ రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా వెంగళరావు గారు అండ్ టీం ఎంత కష్టపడిందో అర్థం చేసుకోగలను. ఇటువంటి సభలో మహిళా సమావేశాలు అనేక రకాలుగా, అనేక విధాలుగా జరగాలని, మరికొన్ని జరగాలని, స్త్రీలను గౌరవించిన రోజునే ఈ దేశం సస్యశ్యామలం అవుతుంది. స్త్రీలకి స్వేచ్ఛ, సమానత్వం ఉన్నటువంటి వందలాది సంవత్సరాలుగా స్వేచ్ఛ, సమానత్వం బ్రిటన్ కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఈ రోజున అభివృద్ధి చెందిన దేశాలుగా
పరిగణించబడుతున్నాయంటే, అభివృద్ధి పదంలో నిలుస్తున్నారంటే అక్కడ స్త్రీలకి పురుషులతో పాటు సమానమైన హక్కులు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఉన్నాయి కాబట్టే ఆ దేశాలు డెవలప్ అయింది. అదేవిధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన హక్కుల ద్వారా స్త్రీల హక్కులు కల్పించడం వల్ల స్త్రీలు ముందుకు వస్తున్నారు. అనేక విషయాల్లో మగవాడిని కూడా అధిగమించి వాళ్ళ స్కిల్, వాళ్ళ యొక్క చైతన్యం, వాళ్ళ యొక్క స్వేచ్ఛ, వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి ముందుకు పోతున్నారు. భారతదేశానికి వనరులు కల్పించి ఉత్తమ మార్గంలో అభివృద్ధి మార్గంలో నడిచే శక్తి స్త్రీ మాత్రమే ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఇక్కడ ఒంగోలు ప్రజలకి, మా మిత్రులకి, అదేగా వెంగళరావు టీంకి ధన్యవాదాలు. జేపీలు దళిత భోజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు అంబేద్కర్ భవనంలో అంబేద్కర్వాదుల మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా ఎస్సీ కమిషన్ రాష్ట్ర చైర్మన్ మాన్యశ్రీ మార్ముడి కృష్ణప్రసాద్ గారు రావడం జరిగింది. ఈ సభకు ముందు ఒంగోలు కబడ్డీపాలెం సెంటర్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ శంకుస్థాపన జరిపి కబడ్డీపాలెం అంబేద్కర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ భవన్ దాకా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రధానంగా స్త్రీలు పాల్గొనటం హైలైట్గా నిలిచింది. కార్యక్రమం భారీ, దాదాపు సుమారు 1 గంట ర్యాలీ నిర్వహించాము. ఈ యొక్క అంబేద్కర్వాదుల మహాసభ అంబేద్కరు ఏమైతే స్త్రీలకి చేశాడో అవన్నీ కూడా స్త్రీలు ఎట్లా ముందుకెళ్ళాలి అంబేద్కర్వాదంతో, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా స్త్రీలకి చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఆదర్శంగా తీసుకొని స్త్రీ పురుషులు ముందుకు సాగాలని మన ముఖ్య అతిథి గారు పిలుపునివ్వడం జరిగింది.